Hello my dear students, let us know about the Darwin's finches today. Darwin అంటే చార్ల్స్ డార్విన్, ద ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్, గ్యాలపాగోస్ అనే ఐలాండ్ని విజిట్ చేసి ఆయన ఈ ఫించెస్ మీద తన యొక్క స్టడీని కంటిన్యూ చేశారు. అండ్ ఫైనలీ హీ సజెస్టెడ్ దట్ ఆల్ ద డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ దిస్ ఫించెస్ ఇనిషియలీ ఒక కామన్ యాన్సిస్టర్ నుండే బిలాంగ్ అయి ఉంటాయి, అలాగే అక్కడి నుండి ఇది డిఫరెంట్ స్పీసీస్గా ఇవాల్వ్ అయ్యాయని. సో ఇనిషియల్గా ఆల్ దీస్ ఫించెస్ ఏంటంటే సీడ్ ఈటింగ్ ఫించెస్గా ఉన్నాయి. సో some members of the seed eating finches, they migrated to different geographical area. ఆ జియోగ్రఫికల్ ఏరియాలో లెటస్ సే ఇన్సెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుండి మైగ్రేట్ అయిన ఫించెస్ ఆ ఏరియాలో ఇన్సెక్ట్ అంటే ఫీడింగ్ హ్యాబిట్ డిఫరెంట్గా ఉంది. సో ఇన్సెక్ట్ని ఏవైతే తినగలిగాయో సో వాళ్ళ బీక్లో స్లోగా ఏమైపోయాయి అడాప్ట్ అవ్వాలి కాబట్టి ఆ జియోగ్రఫికల్ ఏరియాలో సో బాడీలో కూడా సర్టన్ చేంజెస్ అవ్వడం జరిగిందనమాట. అండ్ ఒక ఫించెస్ అక్కడే బ్రీడ్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ జనరేషన్లో ఆ ఒక బీక్లో మనమైతే చేంజెస్ చూడొచ్చు. అలానే సమ్ సీడ్ ఈటింగ్ ఫించెస్ ఇంకొక జియోగ్రఫికల్ ఏరియాలో మైగ్రేట్ అయ్యాయి. అక్కడ క్యాక్టస్ ఎక్కువ మాత్రలో ఉన్నాయి. సో ఈ ఫించెస్ ఇప్పుడు క్యాక్టస్ ని తినడం షురూ చేశాయి అనమాట. సో అక్కడే అవి లివ్ చేస్తూ అక్కడే బ్రీడింగ్ అనేది జరిగి రీప్రొడక్షన్ అనేది అయ్యి సో నెక్స్ట్ జనరేషన్ లో అక్కడ పుట్టిన ఒక ఫించెస్ లో సో బీక్ సైజ్ కానీ షేప్ కానీ డిఫరెంట్ అయింది. సో ఒకవేళ మనం ఇది చూస్తే కామన్ యాన్సిస్టర్ అంటే కామన్ ఫించెస్ నుండే ఈ డిఫరెంట్ ఫించెస్ స్పీసీస్ అనేవైతే జనరేట్ అయ్యాయి లేదా ప్రొడ్యూస్ అయ్యాయి లేదా ఇవాల్వ్ అయ్యాయి. దీన్ని మనం అడాప్టివ్ రేడియేషన్ అని కూడా అని అంటాం అనమాట. హోప్ యూ అండర్స్టూడ్ ఇట్.